బీఏసీ సమావేశం నుండి బీఆర్ఎస్ వాకౌట్ చేసింది. సభ ఎన్ని రోజులు జరపాలన్న దానిపై స్పష్టత ఇవ్వకపోవడంతో బీఆర్ఎస్ నేతలు సమావేశం నుంచి వాకౌట్ చేశారు. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి లివిల్ అందిస్తారు. లివిల్, బీఏసీ సమావేశం నుంచి బీఆర్ఎస్ వాకౌట్ కి సంబంధించిన అప్డేట్ ఏంటి? కొద్దిసేపటి క్రితమే బీఆర్ఎస్ ఏదైతే బీఏసీ సమావేశం ఉంటుంది, బీఏసీ సమావేశంలో మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు బీఏసీ సమావేశంలో పాల్గొన్నారు. ఎంఐఎం నుంచి అభ్యర్థులు వేసి పాల్గొన్నారు. అయితే సభకు సంబంధించి ఎన్ని నిర్వహించాలి, సభ అసలు ఎలా నిర్వహించాలి అనే దానిపై స్పష్టత లేకపోవడంతో వారి కనీసం కూడా ప్రభుత్వం కావచ్చు, ముఖ్యమంత్రి కావచ్చు, ఏదైతే లెజిస్లేటివ్ ఎఫ్ఐఆర్ మినిస్టర్ కావచ్చు కనీసం కూడా ఇవ్వకపోవడంతో ఆన్సర్ ఇవ్వకపోవడంతో ఇటు బీఆర్ఎస్ అటు ఎంఐఎం రెండు పార్టీలు కూడా బీఏసీ నుంచి వాకౌట్ చేస్తున్నట్టు చెప్పారు. బీఏసీ అంటే డిస్కషన్ స్థాయి సమావేశం కాదంటూ కూడా మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు చెప్పారు. ఎన్ని రోజులు సమావేశం చెప్పకపోవడం నుంచే మేము బీఏసీ నుంచి వాకౌట్ చేస్తున్నామని చెప్పారు. అయితే రేపు లగచర్ల అంశంపై కూడా చర్చించాలని చెప్పేసి బీఏసీ సమావేశంలో పట్టుపట్టింది బీఆర్ఎస్. ఒకరోజు ప్రభుత్వానికి మరొక రోజు విపక్షానికి ఇవ్వడం సాంప్రదాయం అని చెప్పేసి కూడా ఇప్పటికే తేల్చేశారు. లగచర్ల పట్టుపట్టడం రైతులకు బేబీ లేని అంశం మాకు చాలా కీలకమైన బీఆర్ఎస్, కానీ ప్రభుత్వం నుంచి స్పందన కరువు రావడంతో చేసేది ఏం లేక వాకౌట్ చేశారు. ఖచ్చితంగా అంటే చర్చకు ఇవ్వాల్సిన మల్లేశ్వర్ పట్టుబట్టింది. కానీ బీఏసీ కేవలం సూచన చేసే అధికారం మాత్రమే ఉందన్న సీఎం వ్యాఖ్యలపై బీఆర్ఎస్ అభ్యంతరం వ్యక్తం చేసింది. గతంలో ఎన్నడూ కూడా ఈ విధంగా జరగలేదు. బీఏసీ చెప్పినట్టే సభ నడుస్తుంది పట్టుబట్టింది బీఆర్ఎస్. హౌస్ కమిటీలు ఏర్పాటు చేయాలి, బీఏసీ కమిటీకి మా పార్టీ అధికారులు కాకుండా అపాయింట్మెంట్ తీసుకుంటారని స్పీకర్ అడిగిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే ప్రోటోకాల్ ఉల్లంఘనపై కూడా స్పీకర్ హామీ ఇవ్వాలి, ఇలాంటి గతంలో మరొకసారి పునరావృతం కాకుండా తీసుకుంటామని హామీ ఇచ్చినట్టు కూడా తెలిసింది. అయితే బీఏసీ లేకుండా సభలో బిల్లులు ఎలా ప్రవేశపెడతారని చెప్పేసి కూడా ఈ సందర్భంగా బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసింది. పుట్టినరోజు తొలి రోజు ఉన్నందున సభ వాయిదా వేలపై అభ్యంతరం వ్యక్తం చేసింది. ఏదైతే ఇటీవల ముఖ్యమంత్రి ఒకరోజు సభ స్టార్ట్ కాగానే వారం రోజుల పాటు సభను వాయిదేసి తన బంధువులపైన బంధువుల పెళ్లికున్నట్లు ఏదైతే ఆలోచన వచ్చో ఈ నేపథ్యంలో దాన్ని అతనే బీఆర్ఎస్ పార్టీ గట్టిగా నిలదీసింది. మా పార్టీకున్న సభ్యుల సంఖ్య మేరకు మాట్లాడే సమయం కూడా ఇవ్వాలని చెప్పేసి మరొకసారి బీఏసీ దృష్టి తీసుకెళ్ళింది. మేము తీసుకెళ్తే వచ్చి అందించిన తీరుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు మాజీ మంత్రి ఎమ్మెల్యే హరీష్ రావు. రాహుల్ గాంధీ పార్లమెంట్ లో పోయినప్పుడు ప్రియాంక గాంధీ ఆపలేదు, కానీ ఇక్కడ బీఆర్ఎస్ నేతలు ఎక్స్పెక్ట్ ఎందుకు ఆపారు మా ఎమ్మెల్యే అని చెప్పేసి కూడా మరొకసారి తెలియపడుతుంది. అయితే లివిల్, బీఏసీ జరపకుండానే సభలో 2 బిల్లులను పెట్టడాన్ని ఎలా చూడాలి? ప్రత్యేకంగా బీఆర్ఎస్ పార్టీ మొదటి నుంచి కూడా అదే చెప్తుంది. బీఏసీ సమావేశం ఏర్పాటు చేయకుండా బిల్లులపై ఏ విధంగా చర్చిస్తారు, బిల్లులు ఏ విధంగా ప్రవేశపెడతారు అని చెప్పేసి కూడా బీఏసీ నిబంధనలకు విరుద్ధంగా ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వం శాసనసభ వ్యవహారాలు నడిపిస్తుందని చెప్పేసి కూడా మండిపడింది. మరొకసారి బీఏసీ సమావేశం ఏర్పాటు చేసిన తర్వాత కదా బిల్లులు పెట్టాలనే అంశంపైన కూడా బీఆర్ఎస్ గట్టిగానే కాంగ్రెస్ కి సంబంధించిన ఎల్ఓపీ ఏదైతే లెజిస్లేటివ్ అఫైర్స్ మినిస్టర్ కావచ్చు స్పీకర్ కూడా అడిగింది. ఈ సందర్భంగా ఇలా బీజేపీ సంబంధించి ప్రధాన ప్రతిపక్ష పార్టీగా మాకు అడిగే హక్కు విధంగా బీజేపీ సమావేశం పెట్టకుండా ఈ విధంగా ఇలా ముందుకెళ్తారని చెప్పేసి కూడా మరొకసారి కొద్దిసేపు క్రితమే శాసనసభ ప్రారంభం. లివిల్, ఇప్పటికైనా స్పష్టత వచ్చిందా? ప్రభుత్వానికి ఎన్ని రోజులు పెట్టాలి సభ ఏంటి అనేది బీఏసీ వాళ్ళకి? ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి స్పష్టత రాలేదు. ఎన్ని రోజులు సమావేశాలు కొనసాగిస్తారు, ఏ అంశాలపై చర్చిస్తారనేది కూడా ఇప్పటి వరకు ఎజెండా లేదు. అంతేకాకుండా సభకు ముందు రోజు ఎజెండా ఇవ్వాలి, కానీ సభకు ముందు రోజు సభ స్టార్ట్ అయ్యే గంట ముందు వరకు కూడా ఎజెండా రాకపోవడం పట్ల కూడా చాలా బీఆర్ఎస్ పార్టీ తీవ్రంగా పరిగణించింది. ఈ నేపథ్యంలోనే శాసనసభ బీఏసీ సమావేశాల దృష్ట్యా మేము వాకౌట్ చేస్తున్నామని చెప్పేసి కూడా బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బహిష్కరించిన పరిస్థితి మనకు కనిపిస్తుంది. రైట్, థ్యాంక్ యూ లివిల్.